మంత్రాలయం నియోజకవర్గంలో కర్నూలు జిల్లాకు సంబంధించి మాల గంగమ్మ హత్య ఇప్పుడే సోదరుడు మాట్లాడిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి హత్య ఎక్కడా చూడాల. ఎందుకంటే కుమారుణ్ణి కోల్పోతే మా కుమారుడు ఎక్కడని చెప్పి కేసు పెట్టినటువంటి ఆ తల్లి 14 నెలల తర్వాత హైకోర్టుకి వెళ్ళి నా కుమారుడు దాని మీద ఎంక్వైరీ చేయమని అడుగుతావే, కోర్టు వాళ్ళు సిట్టేస్తే సిట్ ఆధారంగా వచ్చినటువంటి టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి పోలీసు వారు గంగమ్మను తీసుకుపోయారు. గంగమ్మను తీసుకెళ్ళిన తర్వాత మరలా ఆమెను శవమై తీసుకొచ్చారు. దీనిలో బాధ్యులు ఎవరని అడుగుతా ఉన్నాం. పోలీసులే దీనికి బాధ్యత వహించాల్సింది, పోలీసులే దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వం యొక్క చేతగాని తనానికి నిలువుటద్దమే గంగమ్మ హత్య. ఎవరన్నా కుమారుడు చనిపోయాడని కేసు పెట్టి కోర్టుకు వెళ్తే ఆమెను తీసుకెళ్ళి శవాన్ని తీసుకొచ్చారంటే 200 మంది పోలీసులు ప్రహారీ కాసి నా వాళ్ళకి ఎవరికి చూపించకుండా, తల్లికి చూపించకుండా, అత్తకు చూపించకుండా, మరుదులకు చూపించకుండా, ఊరి బంధువులు చూపించకుండా మీరు పాతి పెట్టించారంటే ఎటుపోతా ఉంది ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో ఒక్క గంగమ్మ హత్యే కాదు సుమా, ఈ కర్నూలు జిల్లాలోనే సతీష్ అనే నా సోదరుడు కర్నూలు పట్టణంలో ఐటీడీపీకి సంబంధించినటువంటి తిలక్ అనే వ్యక్తి భయపెడితే, పోలీసులతో భయపెడితే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం మీ ప్రభుత్వం కాదా, మీ పోలీసులు కాదా? అలాగే రమేష్ అనే వ్యక్తి పత్తికొండ నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు, అతను చంపబడ్డాడు. అది మీ హత్యే. అదే కాకుండా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, అతను ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి అతను ఒక బలమైన నాయకుడు, అతను చంపబడ్డాడు. మీ యొక్క పరిపాలనలో భాగం కాదా? అదేవిధంగా ఆదోళనలో జంట హత్యలు, 2 కుర్రాళ్ళని చంపి కాలువలో పడేశారు. మీకు దొరికింది మేమేనా? పేద ప్రజలా? అణగారి కులాలకు చెందిన మమ్మల్ని మీరు చంపేది ఒక ప్లాన్ ప్రకారం. అదే కాదు, ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో అయితే 14 సంవత్సరాల అమ్మాయిని 14 మంది చేర్చారు, చంపేశారు. ఈ రోజుకి కేసు లేదే. 7 గుర్రాలపల్లి అనే ఊర్లో పరిటాల సునీత గారి ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే కాదు, ఈరోజు ఈశ్వరయ్య అని మా సోదరుడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తా ఉన్నాడు, అతన్ని చంపించారు నెల్లూరు జిల్లాలో. మీ శాసనసభ్యుడు. దళితులకు ఎక్కడ స్థానం ఉంది? అదే కాదు, ఈరోజు చూస్తూ ఉంటే బాపట్ల జిల్లాకు సంబంధించి శ్రీనివాసరావు అనే మాదిగ సోదరుడు నా పొలాన్ని తెలుగుదేశం వాళ్ళు దున్నుకున్నారా అంటే అతని మీద దాడులు చేస్తే చివరికి ఆత్మహత్య వీడియో తీసి చనిపోయాడు. దాని మీద కేసు లేదు. అదే కాదు, ఈరోజు చూస్తూ ఉంటే క్రాంతి కుమార్ అనే సోదరుడు కృష్ణా జిల్లాలో పోలీసు సిఐ భయపెట్టి భయభ్రాంతులు చేసి సిఐకి భయపడి చనిపోయాడు. విజయవాడకి ఇందాకే చెప్పాడు, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఒక నాయకుడిగా ఉన్నటువంటి మా సోదరుడు విజయవాడలో పేరుపోకు వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు కాంతి కుమార్, అతన్ని రౌడీ స్టేట్మెంట్ నెపవేస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజుకి సుమోటోగా కూడా కేసు పెట్టాల. దళిత సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి, మేము మాట్లాడుతూ ఉన్నాం. అంటే ప్రజాస్వామ్యం ఎడిపోతా ఉందన్నాం. అదే కాకుండా గోదావరి జిల్లాలో అయితే స్వయానా మీ ఉప ముఖ్యమంత్రి గారు పోటీ చేసి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఒక మైనర్ బాలికను రేప్ చేశారు, దళితులను వెలివేశారు. ఈ రోజుకి కేసులు లేవు. కాకినాడలో అయితే ఒక డాక్టర్ని పంతం నానాజీ అనే శాసనసభ్యుడు, జనసేన శాసనసభ్యుడు చంపమేత చెల్లును కొడితే ఈ రోజుకి కేసు లేదు. శ్రీకాకుళం జిల్లాలో అయితే సీతమ్మ అనే మహిళను దారుణంగా వివస్త్రం చేస్తే కేసు లేదు. ఇలాంటి పరిపాలన జరుగుతూ ఉంటే ఎందుకో ప్రజాస్వామ్యం ఎర్రితలలేస్తూ ఉంది. స్వయానా హోంమంత్రి
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క చెప్పు చేతల్లో ఉన్నటువంటి హోంమంత్రికి నోరులో మాట లేదు. కళ్ళు లేని కబోజీ ఈ రాష్ట్రాన్ని రాజ్యాంగబద్ధంగా దళితులకు హక్కు అయినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్కి ఈ రోజుకి మాట లేదు, ఉలుకు లేదు. ఎక్కడ ఏం జరుగుతుందో మాట్లాడలేని ధైర్య స్థితిలో ఉన్నారు. ఎందుకు మీరు రాజ్యాంగ వ్యవస్థలో మంత్రులుగా, కమిషన్ చైర్మన్గా చంద్రబాబుకి అడుగుకి ఒడుగులెత్తు ఈరోజు మీరు పరిపాలనలో భాగస్వాములు అవుతా ఉన్నారు? సిగ్గెట్లా లేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు మా మాలవ గంగమ్మ 5 సంతానంలో కొడుకుని ముసలాం కోల్పోతే కోడలను చంపేశారు. మనవడేమైపోయాడో చనిపోయాడు. భయభ్రాంతులు అవుతా ఉన్నారు పేదవాళ్ళు. ఎటుపోతా ఉంది ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నాం. అందుకనే మాలగంగమ్మ విషయంలో ప్రభుత్వం స్పందించాలా, లేకపోతే మీరు చేసిన హత్యే. పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారు. మా మీద మీ కర్కసత్వం, మా మీద మీ యొక్క దారుణాలు. మీరు మమ్మల్ని, మా కులాన్ని, మా పేదరికాన్ని అడ్డు పెట్టుకొని మమ్మల్ని హత్యలు చేస్తూ ఉంటే మీరు ఉద్యోగాలు ఎవరి కోసం చేస్తామని అడుగుతా ఉన్నాం. అందుకనే తక్షణమే మాలగంగమ్మ శవాన్ని వెలికి తీయాలా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలా, సిట్టింగ్ జడ్జిని మెంబర్గా పెట్టి, ఇంకా ఎస్సీ కమిషన్లో మెంబర్లుగా పెట్టి ప్రత్యేక ప్రజల మధ్యన వెలికి తీసి ఆ రిపోర్ట్ బయట పెట్టండి. ఖచ్చితంగా మాలగంగమ్మది పోలీసు హత్యే, ప్రభుత్వ హత్య అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు కట్టుకోవాలా. ఖచ్చితంగా మాలగంగమ్మ కుటుంబం వెంట నిలబడతాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూస్తలా నిన్న క్రాంతి కుమార్ చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఉండమన్నాడు. క్రాంతి కుమార్ తండ్రి తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి పనిచేశాడు. అలా అనేక మంది తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళు. మాలగంగమ్మ కూడా ఎవరు ఏ పార్టీలో చేసినా మాకు తెలీదు, కానీ మాలగంగమ్మ కుటుంబానికి అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అదే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలా. మరలా పేద ప్రజల కోసం ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవసరం. అందుకనే ఏది ఏమైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరంపర, హత్యల పరంపరలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల. మాలగంగమ్మ కేసు విషయంలో ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు సిబిఐ ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చాలని అప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుడైనటువంటి బాలనాగిరెడ్డి గారి నేతృత్వంలో అందరినీ గంగమ్మ కుటుంబానికి అండగా ఉంటాము. ఎంత దారుణం అంటే మేము వస్తే ఆ కూడుకునే కూతురిని పరిగెత్తించారు, భయపెట్టేశారు. అంటే ఎస్సీలకు సంబంధించిన నాయకులు మేము వస్తేనే మా వాళ్ళని కనపడకుండా చేస్తాం. ఎంత కుట్ర జరుగుతూ ఉంది. చంద్రబాబు గారు మీ ప్రభుత్వంలో చివరికి మాకు నిలువునేళ్ళు లేకుండా చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు అడ్డుకుంటారేమో కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మా ప్రతాపం, మా వ్యవస్థ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వరప్రసాదిని వినియోగిస్తాం, నిన్ను గద్దె దించుతాం. 600 అగ్రహారాలు బీడైనా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం.